ఇప్పుడు ఇవి గుర్తులు పెట్టుకోవడానికి మనము ఫ్రంట్ సైడ్ ఉక్సులు ఉన్న సైడే తీసుకోవాలండి, కాజా సైడ్ తీసుకోవద్దు. అయితే మనకి ఇది నెక్ కదా, బ్యాక్ నెక్ కదా, బ్యాక్ నెక్ దగ్గరనే ఫ్రంట్ నెక్ వస్తుంది అనమాట. ఇలా ఫ్రంట్ నెక్ అనేది పెట్టుకోవాలి. ఇది గుర్తులు పెట్టేటప్పుడు మనము ఫస్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందికి గీసుకోండి. గీసుకున్న తర్వాత ఈ నెక్, ఇది షోల్డర్ ఉంది కదా, ఇది దానిపైన ఇలా పెట్టేసేయండి. పెట్టేసి ఇప్పుడు చూడండి, ఈ నెక్ పెట్టేటప్పుడు ఇది బయటికి ఇంత లోపలికి అని కాకుండా ఇట్లా దీని లోపలికి ఇలా ఉండేటట్టు అయితే చూసుకోండి. చూసుకొని నెక్ ఎలా ఉందో, ఆది బ్లౌజ్ ఎలా ఉందో నెక్ అలాగే ఇక్కడ వరకు మనకైతే ఫస్ట్ ఇది హెమ్మింగ్ కదా, ఈ హెమ్మింగ్ వరకు అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఈ లైన్ ఉంది కదా మనకు, ఇది బ్యాక్ నెక్ది కదా, ఇది గీసుకోవాలి. గీసుకొని మనం ఇది మార్క్ చేసుకున్నాం కదా హెమ్మింగ్ది, దానిపైన ఒక 1/2 ఇంచు పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని దాన్ని ఇలా గీసుకొని ఇట్లా రౌండ్ గీయాలి. ఇది ఫ్రంట్ నెక్ అయిపోతుంది. మనం నెక్ ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇది షేప్ బెల్ట్ అండి. ఈ షేప్ బెల్ట్ కుట్టు కనిపిస్తుంది మనకి ఇక్కడ ఇలా క్రాస్గా. ఈ షేప్ బెల్ట్ ఎదురుగా ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇలా ఇది మనకు నెక్ది కదా, ఇంతవరకు వస్తే మనం కుట్లలోకి అని ఇక్కడ పైకి 1/2 ఇంచు తీసుకున్నాము. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ కుట్టు కనిపిస్తుంది, ఇక్కడికి ఎదురుగా ఒకటి మార్క్ అయితే చేసుకోవాలి. చేసుకొని ఏం చేయండి అంటే ఇంత బిట్ అనమాట, ఇంత కుట్లలోకి తీసుకోండి. దీనికి కుట్లు ఇక్కడ ఈ కుట్లలోకి కావాలి, ఈ షేప్ బెల్ట్ లోపలికి ఇక్కడ మనకు పైకి కావాలి. మళ్ళీ ఈ టక్స్ వస్తాయి అన్నమాట, ఈ డాట్స్ వస్తాయి. ఈ డాట్స్ కోసమని మళ్ళీ ఒకటి కిందికి ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ వస్తాయి, ఇక్కడ 2 డాట్స్ వస్తాయి. మనము నెక్ అయిపోయింది, ఇక్కడ ఈ డాట్స్ అయిపోయినాయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఇలా మడత పెట్టి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర మనకు పొడవుగా ఒక లైన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఆ లైన్ దగ్గర ఇలా పట్టుకోండి. ఈ కింద షేప్ బెల్ట్ ఉంది కదా, ఈ కింద ఇలా ఒక డాట్ అనేది కనిపిస్తుంది, టక్స్ ఇలా ఇక్కడ పట్టుకోండి. పట్టుకొని మనం ఇక్కడ లైన్ మీద ఇదిగోండి ఈ కింది లైన్ దగ్గరనే పెట్టేసుకోవాలి. కింది లైన్ నుంచి ఇది ఉంది కదా ఈ డాట్ ఇక్కడ మనకు కుట్టు, ఈ డాట్ కుట్టు ఇలా పొడుగు ఉంది, అక్కడికి కుట్టు దగ్గరికి ఒక మార్క్ అనేది చేసుకోవాలి మనం. ఇక్కడ అక్కడి నుంచి 1/2 ఇంచ్ కుట్లలోకి కిందికి మార్కు చేసుకోవాలి. ఇది ఇలా చేసుకున్న తర్వాత ఈ డాట్ ఉంది కదా ఈ కిందిది, ఇది తెచ్చి దీనికి కలపాలి. ఇది ఎంత వెడల్పు రావాలి అనంటే మీరు ఇలా పెట్టైనా ఒకసారి చూసుకోండి. ఇదిగోండి డాట్ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ, ఒకసారి ఈ షేప్ బెల్ట్ ఇలా మడత పెట్టండి. మడత పెట్టేసి ఇదిగోండి ఇక్కడికంటే కొద్దిగా దూరంలో ఇది ఎంత దూరం పెట్టుకోవాలి అని ఉంటుందండి. అయితే దాన్ని ఒక 4 ఫింగర్స్ అంత దూరంలో పెట్టుకోండి. ఇలా ఫింగర్స్ పెట్టుకోండి. ఫింగర్స్ పెట్టుకుంటే మీకు ఎంత ఇక్కడి నుండి ఇక్కడికి ఎంత దూరం వస్తే అక్కడికి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని అక్కడికి ఒక మార్క్ ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా గీసుకొని మళ్ళీ ఇక్కడి నుండి ఇలా స్ట్రేట్గా అయితే గీయండి. ఇలా గీసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మరీ ఎక్కువ ఇంత దూరం క్రాస్గా తీసుకోవద్దు, మరి ఇంత దగ్గర తీసుకోవద్దు. ఒక 4 ఫింగర్స్ అంతా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అక్కడి నుంచి ఇట్లా స్ట్రేట్గా ఒక లైన్ గీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి ఒక 3 ఫింగర్స్ పెట్టుకోండి. 3 ఫింగర్స్ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుండి ఈ మూల నుంచి ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ మనకు ఇలా ఈ రెండింటి మధ్యలో ఒక లైన్ గీసుకొని ఇలా మెయిన్ డాట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. దానికోసమని ఇంకొక డాట్ ఎక్కడ వస్తుందంటే మనకి ఇవి ఉన్నాయి కదా ఈ లైను మధ్యలో ఒక డాట్ వస్తుంది అనమాట. అదే ఆ డాట్ కూడా దీనికి సూటిగా తీసుకురావద్దు, దీనికి కొద్దిగా ఇవతల సైడ్కి ఉండాలి. దీనికి ఇటు సైడే ఉండాలి, దీనికి సమానంగా అయితే తీసుకొని రావద్దు, ఇలా ఉండాలి. ఇక్కడ ఈ బ్యాక్ నెక్ ఉంది కదా, ఈ గుర్తులు తుడిచేద్దాము. ఎందుకంటే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా, దానికోసమని తుడిచేసుకుంటే నీట్గా ఉంటుంది. దీన్ని ఇలా తుడిచిన తర్వాత ఇప్పుడు మనము ఇది చంకపాటు ఆమ్ హోలు. ఈ ఆమ్ హోల్ గుర్తు పెట్టేటప్పుడు ఇదిగోండి ఇక్కడ మనకి ఈ రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు లోతులు అంటే ఒక ఫింగర్ అంతా ఇలా పెట్టేసి ఈ పైకి వచ్చేసరికి ఇలాగా దీనికి కలిపేసేయాలి. ఇలా కలిపేసేయాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా ఇక్కడికి కలిపేసేయాలి. అంతే.
మనము ఇంత లాస్ట్ వరకు తీయొద్దు. తీస్తే మనకు కుట్లేసేటప్పుడు బ్యాక్, ఫ్రంట్ కుట్లేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తదనమాట. దానికోసమని మనం ఇక్కడికే డ్రాప్ చేసేసేయాలి. ఇక్కడ మనకు కుట్లు అనేటివి వస్తాయి. దానికోసమని ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేసరికి ఇలా దీనికి కలిపేసేయాలి. ఇది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక డాట్ వస్తుందండి. అయితే ఈ డాట్ ఏసేటప్పుడు మనకు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక డాట్ రావాలి. మనం కుట్టిన తర్వాత దీన్ని ఇలా పట్టుకుంటే కూడా మనకి షేప్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఇలా మనకి ఇట్లా లేదంటే ఇలా గీసుకోండి. ఇలా మనకు ఈ బాక్స్ అయితే ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్ గీసుకొని మనకు ఇక్కడి నుండి ఇలా ఒక మార్కు ఇది తెచ్చి కూడా దీనికి సమానంగా దీనికి ఇలా సమానంగా గీయొద్దనమాట. ఇది కూడా అంతే. ఇలా మనకు 3 అనేది ఇక్కడ ఒకటి మధ్య మధ్యలో కనిపించాలి మనకు. అంతేకాని ఇలా తెచ్చి ఇక్కడికి దీనికి స్ట్రెయిట్ గీయకూడదు. అంతే, ఇంతవరకే స్టాప్ చేసేయాలన్నమాట. ఇంకా ఈ 3 డాట్స్ అండి. ఒకవేళ 4th డాట్ కూడా కావాలంటే మనము ఇక్కడ కింది నుంచి ఇక్కడ పైకి ఈ మధ్యలో నుంచి గీయొద్దు. ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా, మనం ఇక్కడ నుండి ఇక్కడికి గీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి కొద్దిగా పైకి తీసుకొని దాన్ని ఇలా ఇది కూడా అంతే. దీనికి సమానంగా రావద్దు, దీనికి సమానంగా ఏవి రావద్దు. అన్నీ మనకి ఇట్లా బయటనే ఇక్కడ దీనికి ఇది ఇవతల ఉండాలి, దీనికి ఇది ఇక్కడ సైడ్, దీనికి ఇది ఇక్కడ సైడ్, ఇలా ఉండేట్టు చూసుకొని డాట్స్ పెట్టుకోవాలండి. ఇంతే డాట్స్ అయితే. ఇప్పుడు కట్ చేసుకుందాము. అయితే ఇది కట్ చేసేటప్పుడు కూడా మీరు మధ్యలో నుంచి ఇక్కడి నుంచి తెచ్చి ఇలా కట్ చేయకండి, ఎందుకంటే క్లాత్ వేస్ట్ అవుతుంది. అందుకనే ఒక ఎడ్జ్ నుంచి ఇదిగోండి ఇక్కడి నుంచి అయినా లేదంటే ఇక్కడి నుంచి అయినా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి మనకు ఇది అసలుది నెక్కుది, ఇదేమో కుట్ల కోసమని. ఇక్కడ ఇంతవరకు కట్ చేయొద్దు, మర్చిపోయి మీరు పైకి కట్ చేయాలి, ఎందుకంటే ఇది ముందు కుట్ల కోసం అన్నట్లు. మనకు ఇది బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అంతే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కట్ చేద్దాము. ఇది కూడా కింది వరకు తీసుకురాకండి, ఎంత ఉందో అంతే కట్ చేయండి, మనకు క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇక్కడ క్రాస్గా వచ్చి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకుంటూ రండి. ఇలా స్ట్రైట్గా తీసుకుంటూ వచ్చినప్పుడు మీరు ఇక్కడ 4th టక్ అనేది కూడా వేసుకోవచ్చు. అప్పుడు మనకు ఇక్కడ స్టిచెస్ లాస్ట్ ఫైనల్ కుట్లు వేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. అంటే బ్లౌజ్కు ఉంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది బ్యాక్ది మెయిన్ది. ఇప్పుడు మనం ఇక్కడ లోపల 1/2 ఇంచ్ లోపలికి గీసుకున్నాం కదా, అది ఇప్పుడు మనం కట్ చేసుకునేది. ఇదిగోండి ఇట్లా ఈ లోపల సైడ్ కట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ స్ట్రైట్గానే రావాలి కటింగ్. ఇలా కట్ చేసుకోవాలి. ఇంతే అండి, ఫ్రంట్ కూడా ఇంతే అండి. మనకి ఇక్కడైతే కుట్లు వస్తాయి కదా, ఇలాగా చూడండి ఇక్కడి నుంచి ఇలా వస్తుందండి. ఇదిగోండి మనకు ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు, మనము క్రాస్ ఇలా టక్స్ వేసేటప్పుడు మనకు ఇది వేస్తే ఇక్కడ మనకి ఇలా ఇది ఎక్స్ట్రా అనేది మనకి దీనికి దగ్గర ఉంటుంది, ఇక్కడికి దూరం ఉంటుంది. చూడండి ఇలా ఉండేటట్టు చూసుకోవాలి, కానీ లేదని ఇలా మధ్యలో అయితే పట్టుకోవద్దు. ఇలా మధ్యలో పట్టుకుంటే రాంగ్ వస్తుంది, ఇక్కడ కరెక్ట్. మిషన్ స్టార్టింగ్ బేసిక్ నేర్చుకునే వాళ్ళైతే బ్లౌజ్తో ఇలా కటింగ్ చేసుకోవచ్చు అండి. ఒక్కసారికి ఏం రాదు, ట్రై చేస్తూ ఉంటే వస్తుంది. 1కి 2 సార్లు చూస్తే వస్తుందండి. నేర్చుకోండి, ట్రై చేయండి.